యేసు ప్రభు యొక్క చిత్తం అనేది మనలో నెరవేర్చబడాలంటే మరి మనమందరము కూడా మరి ఒక యేసు యొక్క మరణంలోనికి వెళ్ళాలని దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క మరణంలోనికి మనము వెళ్ళకపోయినట్లయితే మనము ఒక నూతన సృష్టిగా మార్చబడలేదని దేవుడు సెలవిస్తున్నాడు. దీని గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో మనము చదివినప్పుడు మనం ఏ రీతిగా దేవునిలో యేసు ప్రభులో మరణించాలో మనము తెలుసుకుంటున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో మనం చదువుదాం. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. గమనించండి ప్రియమైన వారులారా, జీవించుచున్న మనము ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే మనము ఆయన కొరకు జీవించాలని మరి మనకి హెచ్చరిక చేయబడుతుంది. మరి మనము యేసులో ఎప్పుడైతే మనం మృతి పొందినామో అప్పుడు మరి ఆయనతో కూడా సమానుభావముగా మనం అగుపడతాం. ఎప్పుడు యేసుతో మనము మృతి పొందకపోతే ఆయనతో సమానుభావము మనకు ఏ రీతిగా వస్తుంది? అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనములో మనం చూసినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనములో మనం చూసినప్పుడు, మనలో ఎవడును తన కోసమే బతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. గమనించండి ప్రియమైన వారులారా, తన కోసమే ఎవరు బతకరు, తన కోసమే ఎవరు మరణించరు అని చెప్తున్నాడు. అయితే అదే 9వ వచనంలో మనం చూసినప్పుడు, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బతికెను. గమనించండి, క్రీస్తు చనిపోయి బతకడానికి కారణం ఏమిటంటే ఆయన మనల్ని అందరినీ మృతులలో నుండి లేపడానికి, ఆయన లేచినట్లుగా మనము కూడా లేచి ఆయనకు మరి వారసులుగా కావడానికి నిన్ను ఆయనతో కూడా మృతి పొందాలా అని చెప్తున్నాడు. ఆయనతో కూడా మృతి పొందనప్పుడు మనం ఆయనతో కూడా ఏ రీతిగా కలిసిపోగలుగుతాం? అందుకని 17వ వచనంలో మనం చూసినప్పుడు, 17వ వచనం, దేవుడి రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానముయు పరిశుద్ధాత్మయందు ఆనందమై ఉన్నది. గమనించండి ప్రియమైన వారులారా, ఈ చివరి దినాల్లో మన జీవితంలో మనం అందరం అనుకుంటున్నాం భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము నీలో ఎలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతి సమాధానము లేనిది భోజనము ప్రాణము చేసి మనము ఏ రీతిగా ఆయన వారముగా అవుతాం? అందుకనే ఆయన అంటున్నాడు, మనము ఆయన వారం కావాలంటే మనలో ఒక నీతి ఎలగాలని, మనము నీతి ప్రకారము సమాధాన ప్రకారము ఈ లోకములో జీవించాలని దేవుడు మనకు ఈ మృతులలో ఏ రీతిగాను లేచినప్పుడు, మృతి పొందినప్పుడు లేచి నువ్వు ఒక కొత్త సృష్టిగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మృతి పొందకుంటే కొత్త సృష్టి కాదు గనుక నువ్వు మృతులలోనే ఉంటావు. అందుకనే 6:4 రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివినప్పుడు, రోమా 6:4 వచనం మనం చదివినప్పుడు, కాబట్టి తండ్రి మహిమ వలననే క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. 7 వరకు గమనించండి ప్రియమైన వారులారా,
మనము మరణములో ఏ రీతిగా బాప్తిసము తీసుకున్నామో అప్పుడు మనము ఆయనతో కూడా పాతి పెట్టబడినాం. మనుషుడు మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలిగిన వారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలిగిన వారమై ఉంటాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా శిలువ వేయబడవలెనని మనం ఎరుగుదుము. గమనించండి ప్రియమైన వారలారా, ఏ రీతిగా మనము శిలువ వేయబడాలి, మన పాత జీవితమును శిలువలో ఏ రీతిగా మనము అక్కడ వేస్తున్నామంటే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో మనము చూసినప్పుడు, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ శిలువ వేసి ఉన్నారు. గమనించండి ప్రియమైన వారలారా, శిలువ వేయబడం అంటే మనమేదో మాను మోసుకొని పోవడం కాదు. మన ప్రాచీన స్వభావములు, పాత స్వభావములు, వాటిని శిలువకు వేయమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు శిలువకు వేయబడకపోతే ఏ రీతిగా నీవు ఒక కొత్త జన్మ ఎత్తుతావు, ఒక కొత్త మనిషిగా మార్చగలుగుతావు? అప్పుడు నువ్వు ఇంకా ప్రాచీన స్వభావంలోనే ఉంటావని మనకి హెచ్చరిస్తున్నాడు. గనుక ఈ ప్రాచీన స్వభావం నుండి, పాత స్వభావం నుండి ఒక నూతనమైనటువంటి స్వభావంలోనికి రావాలనే యేసు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణం పొంది ఉన్నాడు. అదే మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 37 నుండి 39 వరకు మనం చదివినప్పుడు, 10వ అధ్యాయము 37 నుండి 39 వరకు మనం చదివినప్పుడు మత్తయి సువార్త, తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు అంటున్నాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన శిలువనెత్తుకొని నన్ను ఎంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. తన ప్రాణమును దక్కించుకొనివాడు దాని పోగొట్టుకొనును. కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. గమనించండి ప్రియమైన వారలారా, ఈరోజు మన ప్రేమ దేవునితో కాదు కానీ ఈ లోకముతో పాటు ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో, ఈ లోక సంబంధమైనటువంటి మనకిచ్చినటువంటి వస్తువులతో, మనకిచ్చినటువంటి యొక్క పిల్లలతో, మనకిచ్చినటువంటి యొక్క భర్త, మనకిచ్చినటువంటి భార్యలతో, మనకిచ్చినటువంటి ఇళ్లతో దీనినే ప్రేమిస్తున్నామే కానీ ప్రభు యొక్క చిత్తాన్ని మనం ప్రేమించక మనము ఇంకను పాత స్వభావంలోనే మనం గడిచి దానితోనే గడుపుతున్నామే కానీ మరి క్రీస్తులో గడపడానికి మనం ఒక నూతన స్వభావంలోనికి రాలేకపోతున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో చెప్తా ఉన్నాడు. లూకా సువార్త 9:23వ వచనంలో చెప్తున్నాడు, మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవరైనను నన్ను ఎంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము నా శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శిలువ ఏ రీతిగా అండి? ఆయన శిలువ అంటే ఏమిటి? నీతి న్యాయములను చూపిస్తుంది. మనము మన యొక్క అపరాధముల చేతలోనే మనం ఉండకుండా ఒక నీతి మనలో
ఎలగాలని, నీతి మనలో పుట్టాలని, ఒక నూతన సృష్టి పుట్టాలని, నూతన స్వభావం పుట్టాలని దేవుడు కోరుకుంటున్నాడే కానీ నీవు పుట్టినది మొదలుకొని సత్యంత వరకు ఆ రీతిగానే ఉండడము దేవుని యొక్క చిత్తము కాదని ప్రభు నీతో హెచ్చరిస్తున్నాడు. అదే లూకాసు వార్త 14వ అధ్యాయము మరి 26వ వచనం చదువుదాం. లూకాసు వార్త, ఎవరైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా దేశింపకుండా ఉంటే వాడు నా శిష్యుడు కానేరడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఒక్కసారి దేవుని వైపు చూడండి. మనం ఈ లోకములో దేని మనుస్తున్నాం, దేని మీద ప్రేమ పెట్టుకున్నాం, దేనితో ఏకీభవిస్తున్నాం, దేనితో నడుస్తున్నాం. దేవునితో నడిచినట్లయితే మనము ఈ లోకమును, లోకాశలను అన్నిటినీ విడిసమని చెప్తున్నాడు. ఇవన్నీ మనకు పెట్టుకొని లోక తలంపులలో, లోక యొక్క వ్యామోహము మనం పెట్టుకొని దేవుడితో ఏ రీతిగా నడవగలుగుతాం? గనుక ప్రతి మనుషుడు ఈ దినాన ప్రార్థన చేసే ప్రతి మనుషుడు తన్ను తాను ఉపేక్షించుకోవాలా అంటున్నాడు, తన్ను తాను పరీక్షించుకోవాలా అంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో చెప్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:16, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగమని, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగెరగము. గమనించండి ప్రియమైన వాళ్ళారా, యేసు దగ్గరికి వచ్చినాక మనము బాప్తిస్మం తీసుకున్న తర్వాత వీటినన్నిటినీ మనం చంపాలంటున్నాడు. వీటినన్నిటినీ చంపకపోతే యేసు ప్రభు పిల్లలు కాలేము. గనుక మనం వీటిని మేము ఈ లోకానుసారమైనటువంటి జీవితమును, లోకానుసారమైన ఆశలను, లోకానుసారమైనటువంటి నటనలను, లోకానుసారమైనటువంటి ఏదైనాను మేము ఎప్పుడు ఎరుగమనేటువంటి స్థితిలో ఆ మనుషుడు పెరగాలని దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. గనుక మనం ఆ హెచ్చరికలోనే పెరిగినప్పుడే నిజమైన దేవుని పిల్లలుగా మార్చబడతాం. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనములో చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 15వ వచనములో, యోహాను 8:15, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, శరీరమును బట్టి మీరు తీర్పు తీర్చున్నారే కానీ నేను తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు. గమనించండి, అందుకనే మీకు కూడా చెప్తున్నాను, ఒకరితో ఒకరు తీర్పు తీర్చుకొనకుడి, ఒకరితో ఒకరు యజ్ఞమానకుడి, ఒకరితో ఒకరు జగడమానకుడి, ఒకరితో ఒకరు కలహప్రియులుగా ఉండకుడి అని మనతో హెచ్చరిస్తున్నారు. ఇది ఈ లోకపు యొక్క మరి యేసుతో మనం మరణించిన తర్వాత ఈ స్వభావము ఈ లోకంలో ఉన్నప్పుడే మనకు ఉండకూడదు అంటున్నాడు. ఈ స్వభావము మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము శరీర సంబంధులమే కానీ క్రీస్తు సంబంధులము కామని చెప్తున్నాడు. గనుక రెండో అంశం ఏమిటంటే మనం ఒక నూతన సృష్టి అంటున్నాడు. హల్లెలూయా. మనం ఎవరమంట? పాతది నీలో గతించును, కొత్తది నూతనం కావాలా అంటాడు. ఎప్పుడైతే చచ్చిపోయినటువంటి ఒక మనుషుడు ఒక నూతన పడతాడో అప్పుడే అతని యొక్క సృష్టి అంటున్నాడు, అతడే ఆయన యొక్క సంతానం అంటున్నాడు. ఆ నూతన సృష్టి అతని జీవితంలో లేనప్పుడు ఏమాత్రము అతడు దేవుడికి సంబంధి కాడని మనకు నూతన సృష్టి వాక్యములో 2వ అంశములో మనము తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏ రీతిగా మరణించాలో మనకు తెలియబడింది. రెండోది, నిన్ను
ఈ గుణగణాలన్నిటినీ మనము దానిని చంపినప్పుడు ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చి ఒక నూతన సృష్టిగా మార్చబడతాం. ఆ నూతన సృష్టి ఏదో మనం తెలుసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొంచెం సౌండ్ చాలా. కాగా ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మనమేదో దేవుని మందిరానికి ఏ రీతిగా వచ్చినామో ఆ రీతిగా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. దేవుని వాక్యానికి, దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడే మనము ఒక దేవుని సృష్టి అవుతాం. మనము ఇదిగో ఈ లోకానికి భయపడి, జనులకు భయపడి, పిల్లలకు భయపడి, భర్తకు భయపడి, భార్యకు భయపడి ఎప్పుడైతే దేవుణ్ణి వెనక చేస్తామో మనం ఆయన నూతన సృష్టి కాలేము. మనం నూతన సృష్టి కావాలంటే నీలో పాత స్వభావం, పాత ఆచారాలు, పాత యొక్క గుణగణాలు అన్నీ కూడా చంపివేయబడాలి. ఒక నూతనమైనటువంటి ఒక సృష్టిగా నీవు మార్చబడినప్పుడే దేవుని యొక్క బిడ్డవైతావు. కానీ ఆ నూతన సృష్టిలోనికి రాకుండా ఇదిగో నేను పాత జీవితమే, పాత దానికే నేను బానిసలై ఉన్నాను, పాత యొక్క జీవితానికే నేను కట్టుబడి ఉన్నాను, నన్ను కట్లతో నిండి దాన్ని విడిపించుకొని వచ్చేదానికి నాకు చేత కాదు అని నువ్వు చెప్పిన ఎడల నీవు ఇంకా శిలువకు వేయబడలేదని, ఇంకా యేసుతో మరణించలేదని, ఇంకా యేసు దగ్గరికి రాలేదని ఇది అర్థమిచ్చుచున్నది. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఒక నూతనమైనటువంటి మనిషిగా రావాలంటున్నాడు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత పాత యొక్క స్వభావాలన్నీ కూడా నీలో మరణించాలి. పాత యొక్క ఆచారాలన్నీ నీలో మరణించాలి. పాత యొక్క మాటలన్నిటినీ మరణించాలి. పాత యొక్క మరి ఏవేవైతే నీకు విరుద్ధమైనటువంటి, దేవునికి విరుద్ధమైన కార్యములు నీలో నెరవేరుతున్నాయో వాటినన్నిటినీ చంపేయాలి. అది చంపకపోయినట్లయితే నీవు ఒక నూతనమైన సృష్టి కాలేవు. అందుకనే ఆయన అంటున్నారు, నూతన సృష్టిగా నీవు నా దగ్గరికి వచ్చినప్పుడే నీ జీవితానికి మార్పు ఉంటుంది, నీకు ఒక నూతనమైన సంవత్సరంలో ఒక ఆశీర్వాదం ఉంటుంది అంటున్నారు. ఇదిగో ప్రభా, నూతన సంవత్సరంలో నేను వచ్చినాను, కానీ నేను నూతనంగా మారలేదు, కానీ ఏదో ప్రార్థన చూసుకొని వెళ్ళిపోయినాను అంటే ఇదిగో నీ మీదికి భయంకరమైనటువంటి యొక్క శ్రమలు సంభవించును అని చెప్తున్నాడు. ఎందుకంటే నీవు నా సన్నిధానములో నిత్యము నా వాక్యము విని వాక్య ప్రకారము నడుచుకోవాలని నా ఆశ. కానీ నీ ఇష్ట ప్రకారము నీవు లోకములో ఉన్నటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఆశలతో, లోక సంబంధమైనటువంటి బంధంతో, లోక సంబంధమైనటువంటి యొక్క మనుషులతో నీవు సంబంధం పెట్టుకొని నా యొక్క ఆజ్ఞలు ఎప్పుడైతే నీవు మీరుతావో నీ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యములు ఏవి నెరవేరవని ప్రభు నీతో హెచ్చరిస్తున్నాడు. అందుకనే యోహాను సువార్తలో చెబుతున్నాడు, 17వ అధ్యాయము 21వ వచనములో మనం చూసినప్పుడు, యోహాను 17వ అధ్యాయము 21వ వచనం, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకే మాత్రమే కాదు కానీ నేను ప్రార్థించుటలేదు కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రార్థనకు వచ్చే ఏం సరిపోదు. నువ్వు పరిశుద్ధపడలేవు, ప్రార్థనకు వచ్చే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. కానీ వాక్య ప్రకారం ఉన్నత స్థానం కావాలి. వాక్య ప్రకారం నువ్వు జీవించాలి. వాక్యము నీతో ఏ రీతిగా చెబుతుందో వాక్యాన్ని అనుసరించాలి.
వాక్యమును విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు. గనుక వాక్యము నా ముందు ఉండాలి, నేను వెనకాల ఉంటాననే నిరీక్షణ నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడే కానీ వాక్యం వెనకల వేసి నేను ముందు నడుస్తా, నా క్రియలు ముందు నడుస్తాయి, నా పాత జీవితం ముందు నడుస్తుంది, నా పాత యొక్క ఆచారాలు ముందు నడుస్తాయి అని అనుకున్న ఏ మనుషుడు దేవుని యొక్క నూతన సంవత్సరంలో ఆశీర్వాదం పొందడని ఆయన మనకు హెచ్చరించుచున్నాడు. గనుక నా వాక్యము నిన్ను పరిశుద్ధపరచబడాలి, నా వాక్యము నిన్ను ఆదరించాలి, నా వాక్యము నిన్ను ఉతకాలి, నా వాక్యము నీ పాత స్వభావములన్నిటినీ వాటిని కడిగి వేయాలి. ఆ పాత స్వభావములను కడిగి వేయకపోయినట్లయితే ఆ పాత స్వభావములు అలాగే సంవత్సరము అది అలాగే వెళ్ళిపోతుంది. కానీ నీవు మాత్రం పరిశుద్ధపడలేవు, నీవు మాత్రం నూతన సృష్టిగా మార్చబడలేవు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 3వ వచనం, 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందిద్దిమని మీరెరుగరా? గమనించండి ప్రియమైన వారలారా, బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి వెళ్ళినామని మీరు ఎరుగరా? ఎందుకు బాప్తిసం తీసుకొని మీ యొక్క పాత జీవితంలో చనిపోకుండా ఉన్నాయి? ఎందుకు యేసులోనికి రాలేకపోతున్నారు? అదే 5వ వచనంలో చెప్తాడు. 5వ వచనములో మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలిగిన వారమైన ఎడల తన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము కలిగిన వారమై ఉంటాం. గమనించండి ప్రియమైన వారలారా, ఆయన వాక్యము మనతో ఏం చెప్తున్నాడు? నువ్వు ఒక నూతన సృష్టి, పాతవి గతించాలా, కొత్తవే నీతో నూతనం కావాలి. నువ్వు సంవత్సరము పాత జీవితంలోనికి వెళ్తే ఏ ప్రయోజనము నీ విశ్వాస జీవితానికి ఉండదు. మనము కొత్త సంవత్సరంలో కొత్త స్వభావంలోనికి వెళ్ళాలని నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. కొత్త మనిషిగా మార్చబడాలని నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కానీ మనం ఇంకా ఈ లోకాన్ని చూసి, ఈ లోక ఆశలు చూసి ఇంకా పాత జీవితంలోనే మనం ఉన్నట్లయితే ఏం ప్రయోజనం? కొత్తది నీలో ఫలిస్తుందా? కొత్త స్వభావం నీలోకి వస్తుందా? కొత్త అనుభవం నీలోకి వస్తుందా? కొత్త మనిషిగా నువ్వు ఏ రీతిగా మార్చబడతావు? కనుక పాత స్వభావంలోనే ఇదిగో నాకు ఒక కొత్త స్వభావం కావాలంటే ఒక కొత్త సంవత్సరం వస్తూ ఉంది. పాతది ఏ రీతిగా గతించిపోతున్నదో కొత్త దానిలో కూడా నేను కూడా కొత్తగా మార్చబడాలనే గుణం ప్రతి విశ్వాసికి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమైతే సంవత్సరాన్ని కొత్తదిగా చూసుకుంటున్నాం, పండుగను కొత్తదిగా చేసుకుంటున్నాం. కానీ మనలో శరీరాన్ని కొత్తదిగా చూసుకోలేదు. శరీర స్వభావములను చంపకుండా పాత స్వభావంలో కొత్త సంవత్సరంలోనే పెట్టుకొని ఇంకా యేసు దగ్గరికి వస్తున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు ఇంకాను ఏమై ఉన్నారు అంటున్నాడంటే మరణించిన వారై ఉన్నారే కానీ మీరు బతికి లేరు అంటున్నాడు. నేను బాప్తిసం తీసుకుంటేనే అని నువ్వు అనుకోనవచ్చు. బతికినది ఏది? నీ స్వభావం మార్చుకున్నది ఏది? ఆయన బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యానికి పోతావా? ప్రార్థనకు పోతే పరలోక రాజ్యానికి పోతావా? అది అబద్ధ బోధకులు ఈ దినాన ఆ రీతిగా చెప్తున్నారే కానీ మరి ఈ రోజున మన జీవితాల్లో ఒక మార్పు చెందాలని మనం మార్చబడాలని దేవుడు వాక్యంతో హెచ్చరిస్తున్నాడు. గమనించండి, ప్రార్థనకు పోతే పరలోక రాజ్యానికి పోతామని, ప్రార్థనకు పోతే బైబిల్ చదివితే పరలోక రాజ్యానికి పోతామని, కానీ లేదు. కానీ మార్చబడినప్పుడే మనం పరలోక రాజ్యానికి పోతామని చెప్తా ఉన్నాడు. ఏ రీతిగా మార్చబడాలి మనం? గమనించండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి మనం చదివినప్పుడు
నీ మనసు మారాలి, నీ యొక్క జీవితం మారాలి, నీ స్వభావం మారాలి. అప్పుడే నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆ మనసు మారకుండా బాప్తిసం తీసుకున్నా పాత స్వభావంలోనే ఉండి నేను పరలోక రాజ్యానికి వెళ్తాననేది అది మన మూర్ఖత్వమే తప్ప మరొకటి లేదు. ఒకసారి చదువుదాం. కాబట్టి సహోదరులారా, దేవుడు అడుగుచున్నది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది, మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధం మానేది మానలేదు, తాను చేస్తున్నటువంటి కోపం మానలేదు, అసూయలు మానలేదు, పగలు మానలేదు, కలహములు మానలేదు, కక్షలు మానలేదు. ఇవన్నీ ఆ రీతిగానే పెట్టుకొని దేవుడా దేవుడా అంటే దేవుడు మనకు పలుకుతాడని నువ్వు ఏ రీతిగా అనుకుంటున్నావు? అది పాత జీవితం అంటున్నాడు. ఇదిగో నువ్వు బాప్తిసం తీసుకున్నాక కొత్త జీవితంలో నా దగ్గరికి రాలేదే, ఏ రీతిగా నీకు పలుకుతా, నీకు సహాయం చేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఒక్కసారి వాక్యాన్ని పరిచలన చేయబిడ్డ. వాక్యాన్ని పరిచలన చేయకుండా, వాక్యం సరిగా వినకుండా, నా ఆలోచన ప్రకారం నా చిత్త ప్రకారము ఈ భూమి మీద జీవిస్తా, నాకన్నీ దేవుడు సహాయం చేయాలి అని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వమే తప్ప మరొకటి లేదండి. గనుక మనం నూతన సృష్టి అంటే మనము బాప్తిసం తీసుకున్నామంటే మనలో ఒక మార్పు చెందడానికి మొదలు పెట్టాలి. ఆ రీతిగా మొదలు పెట్టినప్పుడే దేవుని పిల్లలు. మొదలు పెట్టకుండా అదే జీవితంలో నడుస్తున్నటువంటి మనం దేవుని యొక్క నూతన సృష్టి ఎలాగా మార్చబడతాం? అందుకనే ఆయన అంటున్నాడు, మీలో ఎక్కడ మార్పు? మీరు ఎట్లా దేవుని రాజ్యానికి వెళ్తారు? నూతనం అగుట వలనే రూపాంతరం పొందుతారు. నూతనం కాకుండా పాత జీవితంలోనే మీరున్నప్పుడు రూపాంతరం ఏ రీతిగా వెళ్తారు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని మనందరితో హెచ్చరిస్తున్నారు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో చూసినప్పుడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు ఏ శిక్షా విధి వాళ్ళకు ఉండదు. ఎందుకు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? పాతవన్నీ వాళ్ళు చంపేసినారు, కొత్త దాంట్లోకి వచ్చినారు. అందుకని వాళ్ళ దగ్గర ఏం లేదు, శిక్షా విధి లేదు. కానీ పాతయ్య అట్లే పెట్టుకున్నటువంటి బాప్తిసం తీసుకొని పాతయ్య అట్లే పెట్టుకున్నట్లయితే మనందరము కూడా తీర్పులోనికి నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే అంటున్నాను, కొత్తగా జన్మించిన వారికి ఇంకా ఏమి లేదు, తీర్పు లేదు. సరాసరి యేసు దగ్గరికి వెళ్తాం. యేసు మనల్ని కాపు కాస్తాడు. యేసు మనల్ని చనిపోయిన తక్షణం తీసుకొని వెళ్తాడు. కానీ పాత జీవితం ఉంటే మనల్ని తీసుకొని పోనండి, నిన్ను పాతాలనుకో, లేకపోతే కటిక చీకటికో, అగాధముకో, అగ్గిగుండంలోనికే పంపుతాడు. గనుక ప్రేమైన దేవుని బిడ్డ, మరణించిన వానికి దేవుడు కాడు, బతికున్న నీకే నాకే దేవుడు. ఇది గుర్తెరగక మనము ఏదో మరణించిన తర్వాత నేను చేసిన సేవలు అవి దేవునికి తెలుసని నువ్వు అనుకుంటావేమో. గమనించండి ప్రేమైన వారలారా, అసత్యముతో చేసిన ఏ సేవ, అబద్ధముతో చేసిన ఏ సేవ, అన్యాయంతో చేసిన ఏ సేవ అది దేవుని యొక్క సన్నిధానానికి వర్తించదు. అది కనబడను కూడా కనబడదు. పరిశుద్ధముతో ఏది చేస్తావో, నీతితో ఏమి చేస్తావో, మరి నూతన సృష్టితో ఏది చేస్తావో అవి దేవుని దృష్టిలో కనబడతాయి. గనుక మరి మన జీవితంలో అటువంటి యొక్క గుణమును గుర్తిరిగి మనం సమయము పోనీయక
దానిని మనం ఎతుకుచు దాని పరిశుద్ధ పరచుటకే ఈ చివరి దినాల్లో నిన్ను నన్ను యేసు ప్రభు ఏర్పరచుకొని ఏమంటున్నాడో తెలుసా? నువ్వు అప్పుడైతే లోక సంబంధి, ఇప్పుడు దేవుని సంబంధిని, నువ్వు ఇప్పుడు నూతన సృష్టివి అంటున్నాడు. అప్పుడు నూతన సృష్టివి అంటే ఆయన అంటే సరిపోతుందా? మనము నూతన సృష్టిగా మార్చుకోవాలి, మన స్వభావాలు నూతన సృష్టిగా మార్చుకోవాలి. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీ దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరులైన కొరింథీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న తన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి రాయినది. గమనించండి ప్రియమైన వారులారా, పరిశుద్ధంగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఈయన ఏం చేస్తున్నాడు? ఈ మాటలు రాస్తున్నాడు. పరిశుద్ధముగా మనము ప్రార్థన చేయకపోతే కోపం పెట్టుకోనో, దిగులు పెట్టుకోనో, ఏదేదో ఏచనలు పెట్టుకోనో, మరి దుఃఖపడుతూ ఏచన చేస్తూ, అయ్యో నాకు ఇంత కష్టం వచ్చిందే, అయ్యో నా కుటుంబానికి ఈ రీతిగా శ్రమ జరుగుతూ ఉందే అని నువ్వు ఏ ప్రార్థన చేసినా అది అంగీకరింపబడదు. ఇక్కడ ఆయన అంటున్నాడు, పరిశుద్ధముగా పరిశుద్ధ నామములో ప్రార్థన చేయాలా అంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధం అనేది ఏంటి? గమనించండి ప్రియమైన వారులారా, పరిశుద్ధం అనేది ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడినప్పుడే పరిశుద్ధత వస్తుంది. నువ్వు నూతన సృష్టిగా మార్చబడకపోతే నీ దగ్గరికి పరిశుద్ధత రాదు. ఇది గమనించండి. పరిశుద్ధత అంటే అది ప్రతి ఒక్క మనిషి పరిశుద్ధతతో ఉండి ప్రార్థన చేయడమే. పరిశుద్ధత లేకుండా నువ్వు ఏమాత్రం ప్రార్థన చేసినా అది అంగీకరింపబడదు అంటున్నాను. ఎందుకో తెలుసా? మరి మనము దిగులుతోనో, ఏచనలతోనో, కోపంతోనో, పగతోనో, కక్షతోనో మరి అనేక రీతిగా మనము ఉండి పోయి దేవుని యొక్క సన్నిధానంలో పోయి ప్రార్థన చేస్తే ఎవరు అంగీకరిస్తారండి? అందుకనే అంటున్నాడు, నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ యొక్క మనసుకు, నీ హృదయానికి, నీ శరీరానికి కలంకము లేకుండా చూసుకోమంటున్నాడు. అందుకనే కదా నేను సంఘమును కూడా ప్రేమించి అది కలంకమైనను కల్మషమైనను మరి అట్టిది ఏది లేకుండా పరిశుద్ధమైన సంఘముగా మార్చుటకే నన్ను నేను అప్పగించుకున్నానని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 27వ వచనం నుండి మనం చదివినప్పుడు ఇక్కడ చెప్పబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిని మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొను నిమిత్తం వాక్యముతో ఉతక స్నానము చేయుచున్నాడు. దానిని పవిత్రపరిచి దానిని పరిశుద్ధపరిచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఎందుకొరకండి ఆయన అప్పగించుకునేది? నీ కష్టాల కొరక, నీ బాధల కొరక, నీ వ్యాధుల కొరక, నీ శ్రమల కొరక, దేని కొరక ఆయన అప్పగించుకున్నాడు? నువ్వు ఒక పరిశుద్ధమైన జీవితం చేయాలని. అప్పుడు ఆ వ్యాధులు బలహీనత నీ దగ్గరికి రావు కదా. నువ్వు అపవిత్రంగా పాత జీవితంలో ఉన్నదాన్ని బట్టే అవన్నీ నీ మీదికి వస్తున్నాయి. అందుకనే నువ్వు బలహీనంగా అయిపోతున్నావు,
నువ్వు అనేకమైన రీతిగా నువ్వు ఈ దినాన శ్రమపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే నీలో ఒక కొత్త జన్మం చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 మనం చూసినప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనము 12-13 ఏలాగు శరీరము ఏకమై ఉన్నదో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ ఏకమై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే కీస్తున్నాడు. ఎలాగనగా యూదులమైనను గీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను అంతరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందు బాప్తిసము పొందితిమని మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమని అయితే ఆ శరీరం ఒక్కటే అవయవుగా ఉండక అనేకమైన అవయవులుగా ఉన్నాము. గమనించండి ప్రియమైన వారులారా, ఆయన అంటున్నాడు ఒక జాతికి ఒక మతానికి ఒక దేవుడు కాదు, ఒక సంఘానికి ఒక దేవుడు కాదు, అన్నిటికీ ఆయన దేవుడు. ఆ సంఘం పరిశుద్ధమైనటువంటి సంఘం, ఆ శరీరం పరిశుద్ధమైన శరీరం. ఆ యొక్క శరీరం కొరకే తన్ను తాను అప్పగించుకున్నాడే కానీ మరి దేని కొరకు కాదండి. ఆయన పాపులకు పాపము చేయకూడదని ఇలాంటి వాక్యాలు చెప్తున్నాడు. ఆ వాక్యం విని నీవు పాపము చేయకుండా ఉండాలని నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరిక వినక నువ్వు చేస్తున్న పాపం విడిచిపెట్టక ఏదో యేసు దగ్గరికి వస్తే యేసు నన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు, నా పాపములకు విముక్తి చెందుతాడనేది మూర్ఖత్వమే. నువ్వు పాపం పెట్టుకొని యేసు దగ్గరికి వచ్చా ఆయనకు అసహ్యం అంటున్నాడు, ఆయన విననంటున్నాడు, నీ ప్రార్థన వినను, నువ్వు మందిరంలో కూర్చున్నా నీ తట్టు చూడనంటున్నాడు. గమనించండి ప్రియమైన వారులారా, ఇది మనం ఎరుగక ఈ దినాన మన జీవితాలలో మనం ఏం చేస్తున్నాం? దేవునికి వ్యతిరేకంగా మనము జీవిస్తూ దేవుని యొక్క నామము తెలుసుకొనక మనము అసత్యములో జీవిస్తూ ఏదో సాగిపోతా ఉంది మన జీవితం. అందుకనే ఆయన ఎఫెసీయులో హెచ్చరిస్తున్నాడు. 1వ అధ్యాయము 1 చదువుదాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయుట మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. హల్లెలూయా. ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? అపోస్తలుడైన పౌలు మీకు కృపయు సమాధానము కావాలని. ఈరోజు ఏ మనిషి దగ్గర కూడా సమాధానము శాంతి లేదు. ఎందుకు లేదు అంటే తన పాత జీవితం ఆ మనిషిని ఆ రీతిగా చేస్తాము. అదే 4వ వచనంలో మనం చదివితే ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము ఆయన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను గాను అంగీకరించుటపై మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇందు నిమిత్తము ఆయన ఏర్పరచుకున్నాలే మనం పాపంలో జీవిస్తాం, మనం అన్యాయంలో జీవిస్తాం, మనం అక్రమంలో జీవిస్తాం,
మనల్ని కాపాడుతాడు అంటే ఎంత మూర్ఖతనమో ఒక్కసారి ఆలోచన చేయండి. మనల్ని ఏర్పరచుకునడం పరిశుద్ధతతో జీవించాలని, పరిశుద్ధులుగా మనం మార్చబడాలని, అందుకొరకే ఏర్పరచుకున్నాడే కానీ ఏదో దేవుని మందిరానికి వచ్చి ఏదో బొబ్బం గలుపుకొని పొమ్మని కాదండి. అక్కడ నీకు ఏమొస్తుంది? అందుకని ఆయన ఒక నూతన సృష్టి అంటే ఏమంటున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 8 వరకు చదివితే అక్కడ ఆ నూతన సృష్టి ఏమంటున్నాడో తెలుసా? నూతన సృష్టి అంటే ఏమంటున్నాడు? అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించిందేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. గమనించండి, 8 వరకు చదవాలి. అందుకు నికోదేము, ముసలివాడైన వాడు ఎలాగ జన్మింపగలగడు? రెండవ మారు తల్లి గర్భంలోనికి వెళ్ళి ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. శరీరము మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయున్నది. మీరు కొత్తగా జన్మింపవలననేది నేను మీతో చెప్పినది ఆశ్చర్యపడవద్దు. కానీ గాలి తనకిష్టమైన చోట ఇసురుడు. నీవు దాని శబ్దము విందువే కానీ ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన వాడు అలాగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 5:3. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఎప్పుడు రక్షిస్తాడంట దేవుడు? ఎప్పుడు రక్షిస్తాడంట మనల్ని? నూతన స్వభావం మనకు వచ్చినప్పుడే దేవుడు మనల్ని రక్షిస్తాడానికి మొదలు పెడతాడు. నూతన స్వభావం రాకుండా మనం ఏదో చర్చి కట్టించి చర్చికి పోతే చర్చిలో మేము కొత్తవ లేకుండా చేస్తున్నాం అని అన్న మాత్రానికి నీవు నూతన పడలేవు, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకోడు. కానీ నువ్వేం కావాలి? నువ్వు నూతన పరచబడాలి అంటున్నావు. నీ స్వభావం నూతన పరచబడాలి అంటున్నాను. ఇవి నాకేం అక్కర్లేదండి. నేనేది దేవుడు అంటే నాకు ప్రేమ, దేవుడు అంటే నాకు ఆశ, ఏదైనా చేయగలుగుతాను అని పాప స్వభావం అలాగనే పెట్టుకుంటే దేవునికి అది ఇష్టమైనదా? ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడు? గమనించండి, పాపాన్ని ప్రేమిస్తున్నాడా? అది ఎంతటి మంచి అయినా పాపాన్ని ఎప్పుడు కూడా ఆయన ప్రేమించడు. ఆయన ప్రేమించేది పరిశుద్ధతను. ఆయన లోకములో ఉన్నదాన్ని ఆయన ప్రేమిస్తాడు. ఈ లోకములో ఉన్న పాపాన్ని ఏంటి ప్రేమిస్తాడు? ఆ పాపిగా ఉన్న మనిషిని ఏం ప్రేమిస్తాడు? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇవి ఏవి ఆలోచన లేకుండా ఏదో బతుకుతున్నాం, ఏదో జీవిస్తున్నాం, ఏదో మేము ఉంటున్నాం అని నువ్వు మోసపోయినట్లే. కానీ నీకు మరొకటి ఏది ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక దుర్దినములు రాకమునిపే, ఇదిగో యేసు ప్రభు నిన్ను త్వరగా తీసుకోకపోక మునిపే, ప్రభువా నా జీవితమును నేను మార్చుకుంటా, ఒక నూతన సృష్టిగా మారుతానని దేవునికి సమర్పించమంటున్నాను. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం చదివి నేను ముగిస్తా. చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి
పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులు అగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారయుండి ఒకరినొకరు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలిపోవును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. గమనించండి ప్రియమైన వారులారా, మీకు ప్రకటింపబడుచున్నటువంటి ఈ సువార్తనే, ఈ వాక్యమే మిమ్మల్ని పడాలంటే మీరు ఈ వాక్యం వినక ఈ వాక్యమును తోసేసి మా సొంత ఆలోచన, మా సొంత గుణం, మా ఇష్టం అని నీ ఇష్టంలోనికి పోయినట్లయితే నువ్వు పాత జీవితంలోనే ఉన్నావే కానీ కొత్త జీవితంలోనికి రాలేదు. అందుకని యేసు నీతో చెప్తున్నాడు, ఇదిగో పాతవి గతించాలి, కొత్తవి నీలో నూతనము కావాలి. అవినాయా, దయచేసి అందరం పెద్ద మొక్కలు వేసి చూసుకుందాం. ప్రభు, నా జీవితంలో కొత్తవి అయినాయా, కొత్త జీవితం నాలో మొదలు పెట్టినాయా అని మనం ఎప్పుడైతే చూసుకుంటామో నిశ్చయముగా మన జీవితం ఒక మార్పు చెందబడతాం. మన యొక్క విశ్వాసం ఒక నూతన పరచబడుతుంది. కనుక అందరము పెద్ద మొక్కలు వేస్తాం. అందరము ఇచ్చినావు ప్రభువా, నాలో పాతవి గతించాలా ప్రభువా, కొత్తవి నూతనము కావాలా ప్రభువా. యేసయ్యా, సహాయం చేయమని అడుగు, సహాయం చేయమని గోజాడు. ఇదిగో ప్రభా, పాత ఉన్నదాన్ని బట్టే నాకు జరగవలసినట్టుగా ఏది జరగడం లేదు, నేను అనుకున్న కార్యము నెరవేర్చబడలేదు. కనుక ప్రభువా, నాలో ఒక నూతనమైనటువంటి స్వభావము ఇచ్చేయి నాయన, నేను మార్చుకుంటా ప్రభా. దేవుడి ఏడు కానీ నీవు నీ నోరు పెట్టి నీ యొక్క నోటితో ఒప్పుకొని విడిచిపెట్టాలి నీ పాప జీవితం. సహాయం చేయమని అడుగుదాం, సహాయం చేయమని అడుగుదాం. చూడుము నీవు ఆ ప్రభు యేసుని ఘోర కల్వరిలో, చూడుము నీవు ఆ ప్రభు యేసుని ఘోర కల్వరిలో. నిత్య ప్రేమ నీకు చూపి నిత్య జీవము రసగను. నిత్య ప్రేమ నీకు చూపి నిత్య ప్రేమము రసగను. రక్తము నీరు కారెను యేసుని చేతో పొడువగా. రక్తము నీరు కారెను యేసుని చేతో పొడువగా. రక్తముతో పాప క్షమాపణనిచ్చును. రక్తముతో పాప క్షమాపణనిచ్చును. నిత్య రాజ్యము నీకిచ్చుటకే నిత్య బలిగా యేసు మరణు. నిత్య రాజ్యము నీకిచ్చుటకే నిత్య బలిగా యేసు మరణు. చూడుము నీవు ఆ ప్రభు యేసుని ఘోర కల్వరిలో. చూడుము నీవు ఆ ప్రభు యేసుని ఘోర కల్వరిలో. నిత్య ప్రేమ నీకు చూపి నిత్య జీవము నొసగెను. నిత్య ప్రేమ నీకు చూపి నిత్య జీవము నొసగెను.
నొసగెను నిత్య ప్రేమ నీకు చూపి నిత్య జీవము నొసగెను నిత్య ప్రేమ నీకు చూపి స్తోత్రం 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 ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చేస్తాం. అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదించినట్లుగా దేవునికి స్తోత్రం చేస్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒక నూతనమైన సృష్టిగా ఈ సంవత్సరం మారడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. మారినప్పుడు గనుక మారడానికి సాధించినట్లుగా దేవునికి స్తోత్రం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల దేవా మీకే స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రేమ వేవేల దూతల చేత పొగడబడిచిన మా పరలోకపు తండ్రి మీకే స్తోత్రం నాయన. అవును అతని గడిచిన సంవత్సరం అంతా కూడా నాయన మమ్మల్ని కనుపాప వలె కాపాడి అతనికి నూతన సంవత్సరంలో మొదటి నెల ఎందు మొదటి విశ్రాంతి దినమందు నా ప్రభా మీకు సన్నిధిలో ప్రభావ మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినైనా మీకు సన్నిధానంలో ప్రభావ మీకు నామమును స్తుతించి మహిమపరచడానికి చుట్టూ కృపను బట్టి కూడా మీకే స్తోత్రము నా తండ్రి. అని ప్రభా ఇంతవరకు కూడా ఆత్మస్వరూపునిగా మా మధ్యలోనికి వచ్చి ప్రభా మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి కూడా మీకే స్తోత్రమయ్యా. ఆ యొక్క వాక్యము వెలుగులో ప్రభా మమ్మల్ని మేమునైనా పరిశోధించుకుని పరీక్షించుకునే కృపను కూడా మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ ప్రభా జీవించే వారికి మీదట తమ కొరకు కాకుండా తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు మీరు జీవించాలని ప్రభావాన్ని సెలవిస్తున్నారు తండ్రి. అవును నా ప్రభా మేమందరము కూడా నా తండ్రి నైనా మేము బాప్తిసం పొందినప్పుడు నా తండ్రి ఆయన మరణములో పాలు పొందిన వారమని ప్రభావం సెలవిస్తున్నారు తండ్రి. ఆ యొక్క బాప్తిసం తీసుకున్న తర్వాత నా తండ్రి మేము మారు మనసు పొంది రక్షణలో ప్రభా విశ్వాసమంతనైనా మేము స్థిరముగా నిలబడినప్పుడు నా తల్లి ఆయన పునరుత్థానంలో ప్రభా సాదృశ్యంగా ఉంటారని ప్రభావం సెలవిస్తున్నారు ప్రభా. అవునా తల్లి ఆ రీతిగా మేమందరము కూడా నా తల్లి ఆయన మరణములోను ఆయన జీవములోను ప్రభా మేము ఐక్యము గల వారముగా జీవించే కృపను మాకు దయచేయమని కూడా వేడుకుంటున్నాం నాయన. వచ్చిన బిడ్డలందరినీ కూడా నా తల్లి ఒక్కొక్కరిని ప్రభా పేరు పేరున ఆశీర్వదించండి బలపరచండి ప్రభా. గడిచిన సంవత్సరంలో ఎన్నో బాధలతోనూ శ్రమలతోనూ అనారోగ్యములతోనూ ప్రభా నా తల్లి మీకు సన్నిధానంలో కనబడి ఉంటారు ప్రభా. ఆయనను నా తల్లి అవన్నిటిని ప్రభా మీరు భారతుడినైనా ఇక నూతన సంవత్సరంలో ప్రభా మీకు సన్నిధానానికి తీసుకొని వచ్చిన కృపను బట్టి కూడా మీకే స్తోత్రం నాయన. మీరే దీవించి ఆశీర్వదించి నా తల్లి గడిచిన సంవత్సరంలో వచ్చినట్టు ఏవి కూడా ఈ సంవత్సరంలో ప్రభా నాయన ఒక శ్రమలు బాధలు లేకుండా నా తల్లి మేమందరం కూడా నా తల్లి నూతన జీవం పొందుకున్న వారముగా నూతన ఆశీర్వాదములతో నూతన కృపతో నైనా మేమందరం జీవించే కృపను మాకు దయచేయమని కూడా వేడుకొచ్చున్నాము నాదా. స్తోత్రము నాయన. వచ్చిన ఆశీర్వదించండి దీవించండి ప్రభా. నా తల్లి అనారోగ్యంతో ఉన్న వారిని కూడా ప్రభా ముట్టండి నాయన స్వస్థపరచండి ప్రభా. కుటుంబ సమస్యలను ఇంకా విడిపించండి బాధలు ఇంకా విడిపించండి నాయన. దైవా నా తల్లి భయపడక నేను మీకు దేవుడునై ఉన్నానని ప్రభు సెలవుచినదిగా నా తల్లి ఎవరు కూడా భయపడకనైనా మీరే మాకు నిజమైన దేవుడని గుర్తెరిగి ప్రభా నైనా మీకు జీవములో నా ప్రభా మేమందరం జీవించే కృపను కూడా మాకు దయచేయండి ప్రభా. సంఘంలో కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి నైనా. ఇంకా అనేకమైన ఆత్మలు నా తల్లి కడవరి దినాలలో రక్షణ వదలని కూడా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము నా తల్లి. ఆ ప్రభా లోకంలో నా తల్లి లోకము చూసినట్లయితే నైనా అది నాశనం అయిపోతుంది ప్రభా. అందులో పడి నా తల్లి మేము నశించిపోకుండా నైనా మీకు జీవవాక్యం ప్రభా మా యొక్క చేతుల్లో పట్టుకుని నా తల్లి ఇంకా లోకంలో ప్రభా మేము కూడా జ్యోతుల వలె కూడా కృపను కూడా మాకు దయచేయమని కూడా వేడుకుంటున్నాము నా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రమైన వచ్చిన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రమైన మీరు త్వరగా రాబోతున్నారు తండ్రి. ఇక రాగల మహిమల రాగడలో ప్రభా మేమందరం కూడా నైనా మీకు నిత్య రాజ్యంలో చేరే కృపను మాకు అందరినీ కూడా దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన నాజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ దేవునికి స్తోత్రం చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ప్రార్థనలు అందరూ దేవునికి స్తోత్రం చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం.